హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం టచ్ అయిపోయే టాపిక్ దాన్ని టాపిక్ అనకూడదు, పెద్ద ట్రాఫిక్ అనాలి. అదే మన ఇండియన్ ట్రాఫిక్. అసలు ఇక్కడ రోడ్డు మీదకి దిగామంటే జీవితంలోకి దిగినట్టు కాదు, బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా రైట్ నుంచి లెఫ్ట్ కట్ చేస్తారు, లెఫ్ట్ నుంచి రైట్ కట్ చేస్తారు, సందుల్లో నుంచి సడన్ గా వచ్చేస్తారు, ఒక్కొక్కడు మిసైల్ లాగా పోతుంటారు. అసలు వీళ్ళు డ్రైవ్ చేస్తుంటే అర్థమవుతుంది వీడికి లైసెన్స్ ఉందా లేక లైఫ్ మీదే విరక్తుందా అని డౌట్ వస్తుంది. అసలు ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలి అంటే పోలీసులకే కాదు, మనల్ని పుట్టించిన భగవంతుడు కూడా సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ పాటికే మీ అందరికి అర్థమయ్యే ఉంటది కదా ఈ రోజు మన టాపిక్ కే పెద్ద ట్రాఫిక్ అని. మరి ఇంకెందుకు లేటు, మీరు వెళ్ళి లైక్ వేసుకోండి, నేను ఇంట్రో వేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తా. ఛానల్ మటుకు మార్చకండి. అసలు ఈ రోడ్ల మీదకి వస్తే మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుందా? ఒక 10 కిలోమీటర్లు వెళ్ళడానికి మనకి 10 రకాల మనుషులు తగులుతారు, మళ్ళీ వాళ్లలో 100 రకాల పిచ్చి చేష్టలు కనబడతాయి. ఈ కథ అంతా ట్రాఫిక్ లో తిరిగే మనుషులందరి గురించి కాదు, జస్ట్ కొన్ని బ్యాచెస్ గురించి మాత్రమే. ఇవాళ నేను మీకు అలాంటి కొన్ని బ్యాచెస్ ని పరిచయం చేస్తా. లెట్స్ స్టార్ట్ ది గేమ్. ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయేది రెడ్ లైట్ జంపర్ బ్యాచ్. నిజానికి రెడ్ సిగ్నల్ పడింది అంటే ఆగమని అర్థం, కానీ వీళ్ళు మాత్రం అప్పుడే ఫార్ములా 1 రేస్ స్టార్ట్ చేస్తారు. అది కాదురా, మీరు 5 సెకండ్స్ లో లైన్ క్రాస్ చేస్తారు ఓకే, కానీ ఆ తర్వాత జరగరాంది ఏమైనా జరిగితే వేరే వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? జనరల్ గా హ్యూమన్ బ్రెయిన్ ఇది రైట్ ఇది రాంగ్ అని గుర్తు చేస్తుంది, కానీ వీళ్ళకి మాత్రం అన్ని ఉన్నా ఐదోతనం లేనట్టు. డ్రైవింగ్ చేయడానికి కాళ్ళు చేతులు బానే ఉన్నా బ్రెయిన్ కి మాత్రం పారాలిసిస్ వచ్చి ఉంటది. అందుకే వీళ్ళ బ్రెయిన్ అందరి బ్రెయిన్స్ లాగా అలర్ట్ చేయకుండా, ఎందుకురా ఈ ట్రాఫిక్ లో వెయిట్ చేస్తున్నావు, అర్జెంట్ గా దీన్ని క్రాస్ చేస్తే దేవుడు నిన్ను దీవించునుగాక అని ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్లో లైట్ స్టార్టర్ బ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. నిజానికి ఎల్లో సిగ్నల్ పడింది అంటే నెక్స్ట్ రెడ్ సిగ్నల్ పడబోతుంది అని అర్థం. సో ఇప్పుడు డ్రైవర్స్ స్పీడ్ లిమిట్ తగ్గించి బ్రేక్ వేసి సేఫ్ గా స్టాప్ అవ్వాలి. కానీ వీళ్ళు అవ్వరు మామ. రివర్స్ లో అక్కడ ఉన్న ట్రాఫిక్ ని గబగబా క్లియర్ చేసి వెళ్లిపోదామని చెప్పి హార్న్స్ కొట్టి 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 ఈ ఆంటీ గారు చెప్పినట్టు అన్ని సార్లు హార్న్ కొట్టి 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 ఫైనల్ గా అక్కడే ఆగిపోతారు. తొందరపాటుని చూడండి భయ్యా, ఎల్లో సిగ్నల్ మీనింగ్ ఏంటంటే గెట్ రెడీ టు స్టాప్, నాట్ గెట్ రెడీ టు ఫ్లై. ఈ లిస్ట్ లో మూడో సిగ్నల్ గ్రీన్ లైట్. నిజానికి గ్రీన్ లైట్ పడితే వెహికల్స్ స్టార్ట్ అవ్వాలి, కానీ వీళ్ళకి ఇగోల్ స్టార్ట్ అవుతాయి. మీరు విన్నది కరెక్టే మావా, ఇగోల్ స్టార్ట్ అవుతాయి. అదెలా అంటే ఆల్రెడీ గ్రీన్ లైట్ లో వెహికల్స్ మూవ్ అవుతా ఉంటాయి, అయినా సరే వెనకున్న కారోడో బండోడో రిపీటెడ్ గా హార్న్స్ కొడుతూ ఉంటాడు. అరే బాయ్ త్వరగా నడుపు, లేదంటే నాకు సైడ్ ఇవ్వు, నా టైం వేస్ట్ అవుతుంది. నిజానికి సెకండ్ కి 3000 నుంచి 4000 ఎర్న్ చేసే అంబానీ మావ కూడా ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించడానుకుంటా. కానీ వీళ్ళు మాత్రం రోజు మొత్తంలో ఎంత సంపాదిస్తారో నాకు తెలియదు, కానీ వీళ్ళ సక్సెస్ నేదో ముందున్న బండోడు ఆపేస్తున్నట్టు హార్న్ కొట్టి 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 ఈ ఆంటీ గారు చెప్పిన దానికంటే ఎక్కువ సార్లే హార్న్ కొట్టి 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 అవసరం లేకపోయినా అనవసరంగా ఈగోలు చూపిస్తారు. ఆల్రెడీ లోపల లచ్చిపోయినా బ్రో. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే సెగ్మెంట్ రాంగ్ రూట్ బ్యాచ్, 1 వే బ్యాచ్ అని కూడా అనొచ్చు మామ వీళ్ళని. బేసిక్ గా వీళ్ళకి అదే ఆత్రం ఆగదు. ఫర్ ఎగ్జాంపుల్ వీడు వైన్ షాప్ కే వెళ్తున్నాడు అనుకుందాం, దానికోసం స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇక్కడ యూ టర్న్ తీసుకుని ఇలా ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడ యూ టర్న్ తీసుకుని ఆ తర్వాత కిడ్నీలు పాటు చేసుకునే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాడు అనుకుందాం. కానీ వీడు అలా వెళ్ళడు మామ, రాంగ్ రూట్ లోనే వెళ్తాడు. ఎందుకంటే ఆ రూట్ లో వెళ్తే 5 కిలోమీటర్స్, రాంగ్ రూట్ లో వెళ్తే 500 మీటర్స్ అనేది వీడి దిక్కుమాలిన స్ట్రాటజీ. సరే కొంచెం సేపు నువ్వు టైం సేవ్ చేస్తున్నావనే అనుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఏ ట్రాఫిక్ పోలీసో నిన్ను పట్టుకుని ఫైన్ వేస్తే ఆ డబ్బులు నువ్వు ఇక్కడ కట్టేస్తే ఆ తర్వాత మళ్ళీ ఈ చీప్ లెక్కర్ తాగడానికి మళ్ళీ ఏ చెంచాగాడి దగ్గర చేయి చాచాలి కదరా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? కరెక్ట్ వేలో వెళ్ళటం చేత కాదు, ఇలా దొంగ షార్ట్ కట్ లో వెళ్ళటానికి నువ్వేమైనా యాక్షన్ మూవీలో హీరోవా? నువ్వు హీరో కాదురా, హ్యాజర్డ్ రా. ఈడు వెళ్లేదే రాంగ్ రూట్ లో, పైగా సైడ్ మార్జిన్ కూడా దిగడు వీడు, పైగా ఎదవ యాటిట్యూడ్ ఒకటి మెయింటైన్ చేస్తాడు. మరి ఇన్ని ఎదవ లక్షణాలు ఉన్నాక ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటదా? ఖచ్చితంగా అవుద్ది. ఒక్క మాట మంచిది. సరే నువ్వంటే రాంగ్ రూట్ లో వస్తున్నావు కాబట్టి నీలాంటోడికి మొత్తం ఇంజెక్షన్ ఇవ్వకుండా పెద్ద ఆపరేషన్ చేసినా నాలాంటోడు పెద్దగా ఫీల్ అవుడు. కానీ నీకు ఆపోజిట్ గా వచ్చిన వాడు మాత్రం కరెక్ట్ రూట్ లోనే వస్తున్నాడు కదరా. నువ్వు చేసిన తప్పుకి వాడు వాడి ఫ్యామిలీ ఎందుకురా బాధపడాలి? ఇక్కడతో అయిపోలా, ఇదొక పోలీస్ కేసు అవుద్ది లేదా సెటిల్మెంట్ అవుద్ది. నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. కానీ రోడ్డు మీద ఇంత రచ్చ జరిగిన తర్వాత శ్రీరెడ్డి చేసిన ఉద్యమాన్ని జనాలు ఎగబడి చూసినట్టు ఇక్కడ కూడా ఏం జరిగిందా అని జనాలంతా దొండోపదండాలుగా పోగొడిపోతారు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇంకొక ట్రాఫిక్ జాము. హొరే, మీరు చేసే ఈ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవటమేమో గానీ జనాలకి బీపీలు ఎక్కువ అవుతున్నాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇండికేటర్ డ్రామా బ్యాచ్. వీళ్ళు చాలా వర్స్ట్ గా ఉంటారు మామ. లెఫ్ట్ ఇండికేటర్ వేసి సడన్ గా రైట్ కి వచ్చేస్తారు, రైట్ ఇండికేటర్ వేసి సడన్ గా లెఫ్ట్ కి వచ్చేస్తారు. ఒరే నేనేమైనా వేణుస్వామినారా నువ్వు ఎటెళ్తావో ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయడానికి?
ఒకవేళ ప్రెడిక్ట్ చేసినా ఫెయిల్ అవుద్ది అనుకోండి, అది వేరే విషయం. నేను సాసిక్స్ మూవీ చూసినప్పుడు కూడా భయపడలేదు, నిజం చెప్తున్నాను, అస్సలు భయపడలేదు మావా. కానీ నా ముందున్న వాడు ఇండికేటర్ ఆన్ చేస్తే మాత్రం నా గుండెకాయ అరికాల కిందకు వచ్చి అర్జెంట్ గా బ్రేక్ తక్కువ అని సజెషన్ ఇస్తుంది. ఏం చేస్తాం, అలా ఉంది మనోళ్ళకి ట్రాఫిక్ మీద ఉన్న నాలెడ్జ్. ఒరే, ఇండికేటర్ అనేది నేను ఇటు వెళ్ళాలి అనుకుంటున్నాను అనే పర్పస్ కి వాడతారు, కానీ మీరేంట్రా బెడ్రూమ్ లో మూడు మార్చుకునే పర్పస్ కి మూడ్ లైట్ లా వాడుతున్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది హెల్మెట్ లేకుండా తిరిగే బ్యాచ్. నా ఫ్రెండ్ సర్కిల్ లోనే ఎందుకు పెట్టుకోవట్లేదురా అని అడిగితే ఎక్కువ మంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే వాళ్ళ హెయిర్ స్టైల్ పాడైపోతుందంట, అందుకనే పెట్టుకోవట్లేదంట. నువ్వేమో 5 స్టార్ సాల్మన్ రాజు, మరి ఆఫీస్ కి వెళ్లకుండా సినిమా షూటింగ్ కి వెళ్తున్నావు కదా, అదే ఆఫీస్ కి వచ్చే ఆడపిల్లలు కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు, ఈ సాల్మన్ రాజు మాత్రం పెట్టుకోడు. అది కాదురా సూరిబాబు, అన్ని బాగుంటే నువ్వు ఇంటి నుంచి ఆఫీస్ కి బానే వెళ్తావు, అదే నీ టైం బాగోక బండి మీద ఏ రాహుల్ ను ఎక్కించుకెళ్ళావనుకో, అదే ఏ రాహుతోనో కలిసి వెళ్ళావనుకో, అప్పుడు నీకు జరగరాంది ఏమైనా జరిగిందనుకో, ఆ తర్వాత నువ్వు హెయిర్ స్టైల్ సరి చేసుకోవటానికి అసలు నీకు తల ఉండాలిగా. తప్పు నాయనా, నేను ఆ తల గురించి మాట్లాడట్లేదు, మనందరి తలల గురించి మాట్లాడుతున్నాను. ఈ లిస్ట్ లో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది జీబ్రా క్రాసింగ్ దగ్గర సైకో బ్యాచ్ గురించి. జీబ్రా క్రాసింగ్ అనేది రేస్ ట్రాక్ కాదురా, స్కూల్ పిల్లలు రోడ్ క్రాస్ చేయడానికి. సరే, వాళ్ళ ఒక్కళ్ళ కోసమనే కాదు, రోడ్డు క్రాస్ చేస్తున్న మనుషులను చూసి నువ్వు బ్రేక్ కొట్టలేకపోతే నీ అప్బ్రింగింగ్ ఫెయిల్ రా. అయినా నీ అర్జెన్సీకి గిన్నిస్ రికార్డ్ ఏమైనా ఇవ్వాలా, లేదా నీలో అన్నెసరీ అర్జెన్సీ సిండ్రోమ్ ఏమైనా ఉందా? మరి దేనికిరా ఆ తొందర? వీళ్ళ దృష్టిలో జీబ్రా క్రాసింగ్ అంటే జీబ్రాలు క్రాసింగ్ వచ్చే ఏరియా అని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతారు. లేదా ఇవి స్పీడ్ బ్రేకర్స్ కాదు, జస్ట్ వైట్ లైన్స్ మాత్రమే అని ప్రూవ్ చేయడానికి పుట్టిన బ్యాచ్ మాట ఇది. చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ అప్పుడే క్రాస్ చేయడానికి రెడీగా ఉంటారు, వాళ్ళు ఎక్కడొచ్చేస్తారని వీళ్ళు అప్పుడే ఎక్సలేటర్ ఇచ్చుకుని ముందుకు పోతారు. అంటే స్పీడ్ బ్రేకర్లు ఉంటేనే స్లో చేస్తారేంట్రా? మీ మైండ్ లో హ్యుమానిటీ స్పీడ్ బ్రేకర్స్ అంటూ ఏముండవా? ఐ మీన్ బేసిక్ కామన్ సెన్స్ అంటూ ఏముండదా అని అంటున్నా. పెడెస్ట్రైన్ ని అబ్స్టాకిల్ లా చూసేవాడు రోడ్డుకి కాదు, సొసైటీకి డేంజర్. ఏంటి అప్పుడే 5:30 అయిపోయిందా? అసలే అక్క స్కూల్కి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకోమంది. Monica, Monica, love you Monica, baby my Monica, ఆగుబే. మేడం, కొంచెం మర్యాదగా మాట్లాడండి, ఏంటా లాంగ్వేజ్? ఏంటి నాన్న మర్యాదగా మాట్లాడాలా? వచ్చేదే రాంగ్ రూట్, మళ్ళీ దాని మీద స్కూల్ పిల్లల్ని ఎక్కించుకుని వస్తున్నావు, అందులో 70 స్పీడ్ లో ఉన్నావు, పైగా రెడ్ సిగ్నల్ పడింది, చూసి కూడా ఆగట్లేదు. అన్ని పక్కన పెట్టేస్తే నేను ఇందాక నుంచి విజిలేస్తున్నాను, నువ్వేమో చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నావు. ఇన్ని లిమిట్స్ క్రాస్ చేసిన నీతో మర్యాదగా మాట్లాడాలా? సరే కానీ ఇంతమంది పిల్లల్ని ఎక్కించుకున్నావేంటి? ఇది స్కూటరా, స్కూల్ వ్యానా? ఏదే సైడ్ కి తిరుగు, చెవులేంటి అంత ఎర్రగా ఉన్నాయి? అవునులే, వాటిని ఇయర్ ఫోన్స్ లా వాడితే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ నువ్వు డీజే బాక్స్ లా వాడుతున్నావు కదా. క్లాస్ పీకుతారేంటి? ఫైన్ అయ్యండి, కట్టేసుకుంటాను. మీతో నాకు ఈ లొల్లెందుకు మళ్ళీ? ఏంటి ఏమన్నావు? లొల్లా? అసలు లొల్లంటే ఎట్లుంటుందో ఈ రోజు నేను నీకు చెప్తాను, నువ్వు విను. అప్రాక్సిమేట్లీ మన దేశంలో రోడ్డు మీద ఉండే ప్రతి వెహికల్ యావరేజ్ న ఒక సంవత్సరంలో దాదాపు 300 గంటలు ట్రాఫిక్ లోనే ఆగిపోతుంది. అంటే 1 year లో 12.5 రోజులు దేని గురించి ఆలోచించకుండా ట్రాఫిక్ లో హార్న్ కొట్టుకుంటూనే బతుకుతున్నారు. డైలీ ఆ లొల్లిని భరించడం ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుందో తెలుసా? మీరు కారులో కూర్చుని హార్న్ కొట్టే ప్రతి సెకండ్ ఎంత సౌండ్ పొల్యూషన్ పెరుగుతుందో మీకు తెలుసా? ఐడ్లింగ్ చేస్తున్న ప్రతి 10 నిమిషాలకి ఆల్మోస్ట్ 1 లీటర్ పెట్రోల్ వేస్ట్ అవుతుందనే విషయం మీకు తెలుసా? ఆ పెట్రోల్ డబ్బు మీదే, కానీ ఆ పొగ పీలుస్తూ డ్యూటీ చేసేది మేము. ఈ విషయం మీకేంట్లే, మా అమ్మకు కూడా తెలీదు. అందుకే మార్నింగ్ వైట్ షర్ట్ లో డ్యూటీకి వెళ్ళి సాయంత్రం బ్లాక్ షర్ట్ లో ఇంటికి వచ్చేసరికి కార్ ట్రబుల్ ఇస్తే మెకానిక్ షెడ్ లో ఇవ్వచ్చు కదా అమ్మ, నువ్వెందుకు రిపేర్ చేసావు? షర్ట్ పాడైపోలేదు అంది మా అమ్మ. వెహికల్స్ వేసుకుని రోడ్ల మీదకి బాగానే వచ్చేస్తున్నారు, కానీ మీలో ఎంతమందికి లేన్ డిసిప్లిన్ గురించి తెలుసు? ట్రాఫిక్ స్లో అవుతుంటే బైక్ ని చిన్న సందులో దూరిస్తే ఆ లేన్ మొత్తం బ్లాక్ అవుతుంది. ఒక్క లేన్ బ్లాక్ అయితే దాని వెనుక ఉన్న 3 లేన్ లో ఉన్న ఆల్మోస్ట్ 300 వెహికల్స్ ఆగిపోతాయి. దీన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ లేవడానికి అలారం పెట్టుకున్నారు, అలారం మోగింది కానీ మీరు లేవలేదు. దీని తర్వాత ఏం జరుగుద్ది? 1, మీరు టైం కి లేవలేదు. 2, మీరు బస్ మిస్ అవుతారు. 3, మీరు ఆఫీస్ కి లేట్ గా వెళ్తారు. 4, మీ బాస్ మూడ్ ఆఫ్. ఇది ఒక చైన్ రియాక్షన్ అన్నమాట. ఇదెందుకు చెప్తున్నాను అంటే, నేనొక్కడనే కదా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏమవుద్ది అనుకోవద్దు. ఈ ఎఫెక్ట్ వల్ల పక్క వాళ్ళు కూడా సఫర్ అవుతారు. థ్యాంక్ గాడ్ నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా అమ్మే మా బాస్. అలారం కంటే ముందే వస్తారు. కాళ్ళు భూచక్రాల కన్నా ఫాస్ట్, మైండ్ డైమండ్ కన్నా యమా కాస్ట్.
అసలు ఈ సిటీలో ప్రతిరోజు దాదాపు 1000 కొత్త వెహికల్స్ రోడ్డు మీదకి వస్తున్నాయి. బట్ ద రోడ్ ఎక్స్పాన్షన్ రేట్ ఈస్ నాట్ ఈవెన్ క్లోజ్ టు దాట్. మీరు ఒక్కొక్కరిగా రావటం మానేసి కార్ పూలింగ్ చేస్తే కనీసం 30% ట్రాఫిక్ తగ్గుతుంది. కానీ మీరు వినరు కదా. ఫుట్పాత్ ఆక్యుపైర్స్ బ్యాచ్ ఒకటి ఉంటది తెలుసా? అప్పట్లో కుమారి ఆంటీ ట్రెండింగ్ లోకి వచ్చారు కదా. మీరు మొత్తం 1000 అయింది. అక్కడ 1000 అయింది. ఇక్కడ రూల్స్ పాటించకపోతే గంటకు 1000 అవుద్ది. సరే ఇప్పుడు పాయింట్ కి వస్తా. ఫుట్పాత్ పెట్టింది వాకర్స్ కోసం, కానీ ఇక్కడ పానీపూరి బండ్లు, కిల్లీ కొట్లు, కుమారి ఆంటీ లాంటి టిఫిన్ సెంటర్లు ఫుట్పాత్ మీదకి వచ్చేస్తున్నాయి. అన్ని చోట్ల ఇలానే ఉంటది అనట్లేదు, కానీ ఎక్కువ చోట్ల మాత్రం ఇలానే ఉంది. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఫుట్పాత్ బ్లాక్ అయితే వాకర్స్ అంతా రోడ్డు మీదకి వస్తారు. ఇంకేముంది, యాక్సిడెంట్ ఛాన్సెస్ ఆటోమేటికలీ ఇంక్రీజెస్. ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళ దగ్గర హెల్మెట్ ఉండదు కానీ రీజన్స్ మస్తు ఉంటాయి. యాక్చువల్లీ 2-వీలర్ డెత్స్ లో 70% హెడ్ ఇంజరీ వాళ్ళే. హెల్మెట్ పెట్టుకుంటే స్టైల్ పోతుంది అనుకుంటారు, లైఫ్ పోతుంది అని అనుకోరే. ఇంట్రాసెరిబ్రల్ బ్లీడింగ్ అయ్యి నీ కళ్ళు, చేతులు, కాళ్ళు, నడుము నీ చచ్చిపడిపోతాయి. కొంతమంది డ్రామా ఆర్టిస్టులు ఉంటారు, లైసెన్స్ ఎక్కడా అని అడిగితే బండంతా ఎతికేసి లేదు అంటారు, లేదా ఇంట్లో ఉంది అంటారు. ఇంకా నయ్యం, చేతిలోనే ఉంది కనపడట్లేదా, ఇదిగో ఇన్విజిబుల్ డ్రైవింగ్ లైసెన్స్ అనలేదు. కళ్ళు తిరిగి వెంటనే కింద పడిపోయేదాన్ని. మళ్ళీ నీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ నిమ్మరసం తాగించి నన్ను లేపాల్సి వచ్చేది. ఇంకా చివరిగా నో పార్కింగ్ బ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. నిజానికి అక్కడ నో పార్కింగ్ బోర్డ్ అనేది ఉంటది, కానీ వీళ్ళు మాత్రం 2 minutes మేడం, చిన్న పని, వెంటనే వచ్చేస్తా అని ఏదో ఒక సాకు చెప్పి అక్కడ షాపింగ్లు చేసుకుంటారు. ఫ్యాక్ట్ ఏంటంటే ఇలాంటి పార్కింగ్ వల్ల లేన్ విడ్త్ రెడ్యూస్ అవుతుంది, ట్రాఫిక్ బాటిల్ నెక్స్ క్రియేట్ అవుతాయి. మీరు జస్ట్ కార్ పార్క్ చేస్తారు, కానీ దాని వల్ల సిటీ చివరి ఉండాల్సిన పార్క్ ఇక్కడ రోడ్ మధ్యలోకి వస్తుంది. ఇంకేంటి చూస్తున్నారు, మీ పిల్లల్ని దింపి ఆ పార్క్ లో ఆడుకోమని చెప్పండి. ఇంకా చెప్పడానికి చాలానే ఉన్నాయి, కానీ నా డ్యూటీ టైం అయిపోయింది కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నా. నువ్వేంటి చూస్తున్నావు? నువ్వు కూడా చలాన్ కట్టేసి పిల్లలందరినీ ఆటోలో సేఫ్ గా తీసుకెళ్ళు. చివరిగా ఒక చిన్న మాట, ట్రాఫిక్ రూల్స్ మీ పనిష్మెంట్ కోసం కాదు, మీ ప్రొటెక్షన్ కోసం. ఇది జస్ట్ ట్రాఫిక్ వీడియో కాదు, ఇది మన డైలీ బిహేవియర్ మిర్రర్. సిగ్నల్ జంప్ చేస్తున్న ప్రతి ఒక్కడు హీరో కాదు, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్న ప్రతి ఒక్కడు స్టైలిష్ కాదు, అలాగే నో పార్కింగ్ లో బండి పెట్టిన ప్రతి ఒక్కడు స్మార్ట్ కాదు. ప్రెసెంట్ రూల్స్ ని బ్రేక్ చేయడమే ట్రెండ్ అనుకుంటున్నారు, కానీ అదే రూల్ ఏదో ఒక రోజు మీ లైఫ్ ని బ్రేక్ చేస్తుంది. మీ 10 seconds హరీ కోసం వేరే వాళ్ళ లైఫ్ రిస్క్ లో పెడుతున్నాం. అంబులెన్స్ లేట్ అయితే మెయిన్ రీజన్ ట్రాఫిక్ కాదు మావా. ఇప్పటి వరకు చెప్పుకున్న బ్యాచెస్ కి డిసిప్లిన్ లేకపోవటం. రోడ్డు మీద లా పోలీసుల కోసం కాదు, మన కోసం, మన ఫ్యామిలీ కోసం. ఫాలో రూల్స్, రెస్పెక్ట్ రోడ్. చివరిగా చిన్న మాట, హీరో అవ్వాలంటే స్పీడ్ కాదు, రెస్పాన్సిబిలిటీ కావాలి. లాస్ట్ పంచ్ మందైతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ని లైక్స్ కొట్టండి, అన్ని లైక్స్ కొట్టండి అని టార్గెట్ ఏం పెట్టట్లేదు మామ. జెన్యూన్ గా మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. చాలా మంది ఇది నా రెగ్యులర్ రోస్ట్ వీడియో కాదని స్టార్టింగ్ లోనే స్కిప్ చేసేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు చివరి వరకు చూసావు అంటే నువ్వేదో కొత్తదనం కోరుకుంటున్నావు మామ. అలాగే నీ కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేయాలి అనుకున్నావు, చేసావు కూడా. అన్ని బాగుంటే నెక్స్ట్ వీడియోతో తొందరలోనే కలుస్తా. థ్యాంక్స్, నమస్తే.